సో ఇప్పుడు ముందుగా బ్యూటిఫుల్ సాంగ్ మరి నందమూరి అందరికీ పాడైపోతారు. సో ప్లీజ్ వెల్కమ్ సార్ బాలకృష్ణ గారు. చెప్పండి మీరు చెప్పండి. హలో मावा एक पेगला, अरे मावा एक पेगला. మెడిసిన్ తీసుకోకుండా నాకిని డాన్స్ చేయడమే ఇట్రా చూడు. ఇదిగో ఇదిగో బాసు పిల్లమెల మెరిసే గ్లాసు, అందులో 60 ml రెండే ఐసు ట్యూబు, వేస్తే సోడా వేసో లేదంటే నీళ్ళే పోతో. అరే తిప్పు 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 నవ్వు తిప్పు తిప్పు తిప్పు. అరే మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. ఎంతెంత చేస్తున్నా ఇంట బయట షట్టేస్తే ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని కొట్టేస్తే. అరే మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. అరే తిప్పు 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 నవ్వు తిప్పు తిప్పు తిప్పు. అరే మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా.
సాగే సందాపంలో ఆస్తి కలిసి వస్తే పట్టిందల్లా గోల్డ్ అయితే డొనాల్డ్ ట్రంపే ఫోన్ చేసి అమెరికా రమ్మని పిలిచేస్తే కాస్ట్లీగా కలగట్టే మార్నింగ్ కల్లా నిజమైతే నిన్నొద్దన్న గర్ల్ ఫ్రెండ్ కి సన్నా చోడే మొగుడైతే మామా ఎక్కువెక్కులా అరే మామా ఎక్కువెక్కులా శాబాష్ నా నాగిని ట్రాక్ లోకి వచ్చేసేది Take a laugh.
అన్నావంట, నన్ను ఈ సీమలో అడుగు పెట్టొద్దన్నావంట. సీమ నీ సొంతమా? అవును, ఈ సీమ నాది. ఈ సీమ కోసం ఊపిరి ఇస్తా, అవసరమైతే ఊపిరి తీస్తా. పో, సీమ వదిలి వెళ్ళిపో. నేను జైల్లో ఉన్నా ఇక్కడ నా రాజ్యమే నడుస్తా ఉండాలనుకుంటా ఉన్నాను రా. నువ్వు పెద్దోడివి కాగానే నా ఊళ్ళందరినీ ఊచకోత కోసినావని జైల్లో చేతులు విసుక్కుంటా కూర్చున్నాను రా. ఎప్పుడు బయటికి వస్తానా, ఎప్పుడు నీ పీక కోస్తానా అని. ఏంద్రా, నాకు వార్నింగ్ ఇచ్చిన ఆ శివకు నన్నే రావద్దంటావా? నిన్ను వల్లకాటికి పంపించకపోతే నేను నా అబ్బకు పుట్టినోడిని ఎట్లా అవుతాను రా? అబ్బకు పుట్టావా? నువ్వు ఒక అబ్బకు పుట్టినవాడు అయితే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని మా నాన్నని బాబాయిని ఎందుకు చంపుతావురా? నువ్వు ఆపుకే పుట్టుంటే వేల మంది శ్రేయస్సు కోసం చేస్తున్నా ఈ యజ్ఞాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తావురా? అబ్బ అంటే అబ్బా అంటున్నావే, ఆ నీ అబ్బ దగ్గరికి నీ రోజులు పంపకపోతే నేను నా అబ్బకు పుట్టిన వాడినే కాదు. ఈ సీమకు నాయకుడు ఒక్కడే ఉండాలా. చంపడము లేక చావడము మైతరి మధ్య జరగాల. చంపటం నా వద్దు, చావటం నీ వద్దు. నీ పౌరుషం చూపించాల్సిన ఆడవాళ్ళ మీద కాదురా, మూతి మీద మీసం ఉన్న వాళ్ళ మీద, నా మీద. వస్తారా? ఇట్లా మాట పడిపోయిందా? మీలో దమ్ముంటే ముందుకు రండి, చూస్తున్నాను రండి. ఏందిరా చూసుకునేది? నా బిడ్డ నేను చెప్పుకున్నా, నీకేందిరా బాధ? నీ బిడ్డ నువ్వు కన్నావా, మోసావా, పెంచావా? నిన్ను పొడిస్తే అమ్మ అంటావు, ఇప్పుడు అమ్మ కడుపులో పొడిచావు. నీకు ఈ తమ్ములకు కత్తి గాయం ఎలా ఉంటుందో తెలుసు తప్ప, ఒక తల్లి గుండెకు గాయమైతే ఆ తల్లి పెగుకు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదురా. పోతే పసుపు కుంగాలు పోగొట్టుకునే స్త్రీ బిడ్డ పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టుగా ఎలా కూలి కూలి ఏడుస్తుందో చూడరా. ఆ అమ్మకి ఆ బిడ్డని తెచ్చి ఇవ్వగలవా? ఇవ్వలేవు. కానీ ఆ తల్లికి ఆ బిడ్డ జ్ఞాపకాలని నేను అందిస్తాను. చూస్తారే, కానివ్వండి. అందరికి తను చేసిన పాపం గుర్తుకు రావాలి. నిద్రపోయే ముందు, నిద్ర లేచే ముందు, అన్నం తినే ముందు, ఆరు బయటకు పోయే ముందు ఆ మొక్కకి మొక్కాలి. కాదని వాదించి ఎండగడితే మీ ఐదుగురికి పాడినేగలత. వీరశంకర్ రెడ్డి ఒకే కదాన్ని పీకేస్తే పీక కోస్తా. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రానుకున్నారా, రాలేనుకున్నారా? వస్తావని అనుకున్నా. ఇది నీ మూలంగా మా నాయన ఊపిరి వదిలిన నేల, నా తమ్ముళ్ళ నెత్తుటితో తడిసిన గడ్డ. ఈడనే నీ ఆయు అంతమైపోవాలని రప్పించిన. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేన. వస్తాడు, రానియకపోతే ముహూర్తానికి రాకపోతే ముక్కోడి దేవత సాక్షిగా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి వాడిని తీసుకుపోతా. నా ఇంటికి వచ్చి నన్నే దొరుకుతానంటావా? ఈ ఇంటికే కాదురా, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ సెంటర్కైనా మనం వస్తా, ఏ గర్భతో మనం తొక్కుతా. నరకటం మొదలెట్టాక వరసలు చూడను. చూస్తారా? అవ్వండి. ఆయుధం లేకుండా వచ్చినావు, మా గడప దాటి ఎట్టా పోతావు? ఆయుధాలు నీకు కావాలరా, నాకు చాలు. నరుకుతా. సయ్యా సై అంటే సెకండ్ గో హెడ్ తీసుకెళ్తా. ఇంద్రసేన రెడ్డి.
కాపు కాసిన కర్నూలు చుట్టుముట్టిన చిత్తూరోళ్ళు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కతికెట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తుంటారు. ఎండ నడినెతికెక్కే లోపు కొడుకుని నరికి ఈ మట్టికి ఎరివేసిపోదాం. మేము అధికారంలో ఉన్నాం. కంగ్రాచులేషన్స్. నేను హోమ్ మినిస్టర్. గ్లాడ్ టు మీట్ యూ. ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు? చెప్పుకునే అలవాటు నాకు లేదు. జీఓని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ ఉంటాను. మీ జీఓ గవర్నమెంట్ ఆర్డర్, నా జీఓ గాడ్స్ ఆర్డర్. అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు. ఏ వృద్ధి? అభివృద్ధి. ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి, ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి, బిచ్చమయ్యడం కాదు. పని చెయ్యడం అభివృద్ధి, పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి, కూల్చడం కాదు. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి, ఉన్న పరిశ్రమలు మొయ్యడం కాదు. బుద్ధి తెచ్చుకో, అభివృద్ధికి అర్థం తెలుసుకో. మరొచ్చే పరిశ్రమని ఎందుకు వద్దంటున్నావు? వాడు దోచుకోవడానికి వచ్చాడు. నాట్ అలౌడ్. నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం దిగుద్ది. రానివ్వను. నాట్ అలౌడ్. నీకెదురుగా నేనే వస్తా. బై ఎలక్షన్ జనానికి భారం. నాట్ అలౌడ్. ఏం చూసుకొని నీకు ఆ పొగరు? పదవి చూసుకుని నీకు పొగరేమో, భయపడుతున్న డిఎన్ఏకే పొగరు ఎక్కువ. ఈ సంస్కారం లేకే రాయలసీమ వెనకబడిపోయింది. జాగ్రత్త. శరీరంలో తప్పు చేసిన భాగాన్ని కోసేయడం నాకు అలవాటు. తప్పు మాట్లాడితే గొంతు కోస్తా. దేశానికి రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్రదేశానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పిడికిలెత్తిన మహనీయుణ్ణి గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో నిలబెట్టిన విజనరీ ఇచ్చింది రాయలసీమ. ఇది రాయలసీమ. రాయలసీమ. గజరాజు నడిచిన దారిలో గజ్జు కుక్కలు కూడా నడుస్తుంటాయి. రాజును చూడు, కుక్కని కాదు. వీరసింహారెడ్డి, నేను పుట్టింది ఈ సీమ ఉమ్మనీటితోనే. మాలో ఉంది ఈ సీమ నెత్తురే. ఇక్కడ హక్కులు అర్హతలు మాకు ఉంటాయి. మినిస్టర్, మీ పదవికి గౌరవం ఇచ్చా, మీరు పిలిస్తే వచ్చా. ఇంకెవ్వరి మాట నాకు వినపడకూడదు. నేను తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బా, తలుచుకో. మూతి మీద పలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. దానికి గౌరవం ఉండాలి. కలబడి కమ్ముంటే నిలబడాలి. కూర్చో. రెడ్డి, గుర్తుపెట్టుకో, నీ సాగు నా చేతుల్లోనే. సవాలు విసరుకో, నేను సవాలు విసురుతా. మినిస్టర్, ప్రజలకు మంచి చేయండి. భుజాల మీద మోస్తారు, లేకపోతే తొక్కి పాకేస్తారు. ఊరికి మంచి చేస్తే తల ఉంచుతా, చెడు తలబడితే ఎన్ని తలలైనా తెంచుతా, ముక్కలు మూట కట్టి తుంగభద్రలో తొక్కుతా.
మాట బదులు నా కత్తి బదులు నీ పక్కడికి తెలుసు. నరకన మొదలు పెడితే ఏ పట్టేదో మీ పెళ్ళలో కూడా తెలియదు నా కొడకెళ్ళారా. థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య బాబు గారు.